నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. కూకట్పల్లి పరిధిలోని క్రిడి అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి 30 లక్షల నగదుతో పాటు కారు, 11 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది వీటికి సంబంధించి అదుపులోకి తీసుకోవటం, చాలా పెద్ద మొత్తంలో క్యాష్ రికవరీ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉండటం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. దీనిలో భాగంగా కూకట్పల్లి ఏరియాలో మనం రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక బుక్కీని కొండవీటి సురేందర్ అనేటటువంటి హీజ్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఒక బుకీని, అదేవిధంగా అతనికి హెల్పర్స్గా ఉన్నటువంటి 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 30,60,000 క్యాష్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా లైన్ బోర్డ్స్, అదేవిధంగా రోటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ